హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. ఈ సెషన్లో మనము ఏప్రిల్ 30 నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి. సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి బుద్ధుని యొక్క అస్థికలు అవశేషాలు అనే అంశం అనేది వార్తల్లో ఉంది. సో మరి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ బుద్ధుని అస్థికలు అవశేషాలు అనే అంశం ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, ఇటీవలే వియత్నాం దేశం అనేది ఇండియాని మన భారత ప్రభుత్వాన్ని ఒక అభ్యర్థన చేసిందండి. సో ఏంటి అభ్యర్థన అంటే, వాళ్ళ దేశంలో బౌద్ధ మత అనుచరులు ఉంటారు కదా. సో ఈ బౌద్ధ మత అనుచరుల సందర్శనార్థం అని చెప్పేసి వాళ్ళు బుద్ధుని అస్థికలు తర్వాత అవశేషాలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రదర్శిద్దామని అనుకుంటున్నారు. సో అయితే మన ఇండియన్ గవర్నమెంట్ని ఏమని అభ్యర్థించింది అంటే, మన దేశంలో ఉన్న బుద్ధుని అస్థికలు అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటే వాళ్ళ దేశానికి పంపమని చెప్పేసి అభ్యర్థించింది. ఓకేనా అండి. దానికి మన భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి పంపడానికి రెడీ అయింది. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్ని అంటే ఇది పంపించడానికి ఎవరెవరికి ఈ బాధ్యతలు అప్పచెప్పింది అని అంటే, కేంద్ర మంత్రి ఉన్నారు కదా, కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు అండ్ ఏపీ పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఎవరు, కందుల దుర్గేష్కు ఈ పూర్తి బాధ్యతను అప్పచెప్పిందండి. కందుల దుర్గేష్, రైట్. సో ఈయన ఏపీకి పర్యాటక శాఖ మంత్రి. వీళ్ళిద్దరికీ ఈ పూర్తి బాధ్యతను అంటే ఈ బుద్ధుని అస్థికలు అవశేషాలను పంపించే బాధ్యతను అప్పచెప్పింది. అయితే పటిష్టమైన భద్రత మధ్య ఈ బుద్ధుని అవశేషాలను ఇది హెర్క్యులస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా, రైట్, హెర్క్యులస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దీన్ని పంపిస్తున్నారండి. ఓకేనా అండి. ఇది అంశం. అయితే ఎప్పుడు పంపిస్తున్నారు అని అంటే, మే 1న పంపిస్తున్నారు, రైట్. ఈ ప్రదర్శన అంట ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే, మే 6 వరకు వియత్నాంలోని మే 6 వరకు ఈ ప్రదర్శన జరుగుతుందట. ఎక్కడ జరుగుతుంది అట అంటే, వియత్నాంలోని వియత్నాంలోని హోచిమిన్హ్ అనే నగరంలో ఈ ప్రదర్శన అనేది జరగనుందట, రైట్. అయితే మే 1న ఈ హెర్క్యులస్ అనే ఎయిర్ క్రాఫ్ట్లో ఈ బుద్ధుని అస్థికల అవశేషాలని పటిష్ట భద్రత మధ్యలో పంపిస్తున్నారు, రైట్. ఓకేనా అండి. ఇది ఇప్పుడు ఈ బుద్ధుని అస్థికల అవశేషాలు అనే అంశం వార్తల్లో ఉంది. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి బుద్ధుని గురించి కొంత సమాచారం అండి. బుద్ధుని అసలు పేరు ఏంటండి? సో బుద్ధుని అసలు పేరు ఏంటంటే సిద్ధార్థ, రైట్. సో మరి ఈ బుద్ధునికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, బుద్ధుడు జ్ఞానం సంపార్జించిన తర్వాత అతని పేరు అనేది బుద్ధునిగా మారింది. ఓకేనా. మరి బుద్ధుడే అని అంటారా అని అంటే, ఇతని కంప్లీట్ నేమ్ ఏంటి? గౌతమ బుద్ధుడు అని అంటారు. మరి గౌతమ బుద్ధుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఇతన్ని పెంచిన ఈమె తల్లి పేరు మీదుగా గౌతమ బుద్ధుడు అని వచ్చింది, రైట్. మరి ఈయన తల్లిదండ్రులు ఎవరు అని అంటే, మరి కన్నతల్ల గౌతమి ఎవరు అని అంటే, కన్నతల్లి వచ్చేసి మాయాదేవి అండి. బుద్ధుని తల్లి పేరు ఏంటి? మాయ. తండ్రి పేరు శుద్ధోధనుడు. అయితే మాయాదేవి చనిపోవడంతో తన తండ్రి వేరే మ్యారేజ్ చేసుకుంటాడు. సో ఆమె పేరు వచ్చేసి గౌతమి అండి. ఈ గౌతమినే బుద్ధుని పెంచింది, రైట్. అందుకోసం అని చెప్పేసి ఇతని పేరును గౌతమ బుద్ధుడు అని అంటారు. ఓకేనా అండి. ఓకే. సో అయితే ఇక్కడ బుద్ధుడు గురించి కొంత సమాచారం అనుకుంటున్నాం కదా. ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు అతనికి సపర్యలు చేసిన మహిళ ఎవరు అని అంటే, సుజాత అండి, రైట్. ఆయనకు పండ్ల జ్యూస్ ఇవ్వడం కానీ ఆహారాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే సుజాత, రైట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆమ్రపాలి అని అనుకుంటారు, ఆమ్రపాలి కాదండి. ఆమ్రపాలి ఎవరు అని అంటే దేశంలోనే మొట్టమొదటి వేశ్యగా చెప్తారు ఆమెను, రైట్. అయితే తర్వాత కాలంలో ఆమె వ్యభిచార వృత్తిని మానుకొని బుద్ధిజం తీసుకొని బుద్ధుని శిష్యురాలుగా మారుతుంది. ఓకేనా అండి. అండ్ ఇతను ధ్యానం చేస్తున్నప్పుడు ఇతన్ని డిస్టర్బ్ చేసిన దయ్యం ఏంటి అని అంటారు. ఇతన్ని డిస్టర్బ్ చేసిన దయ్యం ఎవరు అని అంటే మారా అండి, మారా. ఓకేనా అండి. ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ బుద్ధుని గురించి కొంత సమాచారం చెప్పానండి. ఇక్కడ వచ్చిన ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఈ మారా అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనం నెక్స్ట్ టాపిక్లో కనుక వెళ్తే, రఫేల్ ఒప్పందం పైన సంతకాలు, రైట్. అయితే మన భారత ప్రభుత్వం సైనిక శక్తిని బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ నౌకలను దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రఫేల్ ఒప్పందం పైన మరి భారత ప్రభుత్వము అండ్ ఫ్రాన్స్ ఇరు దేశాలు కూడా ఎప్పుడు సంతకం చేశాయి అని అంటే, ఏప్రిల్ 28న ఇండియా అండ్ ఫ్రాన్స్ ఈ రఫేల్ ఒప్పందం పైన
సంతకం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఏంటి అని అంటే ఒక 22 సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక 22 అండ్ 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 4 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి దిగుమతి కానున్నాయండి. ఓకేనండి. అయితే ఈ ఒప్పందం విలువ ఎంత అంటే $7 బిలియన్ అండి. $7.6 బిలియన్ ఈ ఒప్పందం విలువ. రైట్. సో దీంట్లో భాగంగా మనకు ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. సింగిల్ సీటర్ అయితే 22 ఎయిర్ క్రాఫ్ట్లు, తర్వాత 2 సీటర్ అయితే మాత్రం 4 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియాకు రానున్నాయండి. సో ఇది రఫేల్కి సంబంధించిన ఒప్పందం పైన సంతకాలు అనే అంశం. ఓకేనండి. సో నెక్స్ట్ అంశం వచ్చేసి షాహీరాజ్ పోర్ట్ ఎక్స్ప్లోషన్ అనేది వార్తల్లో ఉంది. సో ఏంటి అని అంటే ఈ షాహీరాజీ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇరాన్లోని బందర్ అబ్బాస్ అనే సిటీలో ఉంటుంది. ఓకే, ఇరాన్లో ఉంటుందండి. ఈ పోర్ట్ అనేది ఇరాన్లో ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ? ఇరాన్లోని బందర్ అబ్బాస్ అనే సిటీలో ఉంటుంది. బందర్ అబ్బాస్ అనే సిటీలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇటీవల ఒక 2-3 డేస్ బ్యాక్ ఏంటి అని అంటే ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. ఆ పోర్ట్ దగ్గర ఏంటి అని అంటే ఇది సోడియం పెర్క్యులరేట్. ఈ సోడియం పెర్క్యులరేట్ అనేది ఏంటి అని అంటే ఇది మిసైల్స్లో వాడే ఒక ఫ్యూయల్ అండి. ఓకే, ఈ ఫ్యూయల్ అనేది అక్కడ కంప్లీట్గా స్పిల్ అవ్వడంతో భారీ ఎక్స్ప్లోషన్ అనేది జరిగింది. ఇది మనకు డిజాస్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన అంశం అండి. సో అయితే ఇది ఎక్స్ప్లోడ్ అవ్వడంతో ఆ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం కూడా భారీ నష్టం జరిగింది. అండ్ చాలా 1200కు పైగా మంది ఇంజ్యూర్ అవ్వడం కూడా జరిగింది. ఓకేనండి. అలా ఈ షాహీరాజీ పోర్ట్ అనేది ఎక్స్ప్లోషన్ అనేది వార్తల్లో ఉంది. ఇది మనకు డిజాస్టర్లో పర్యావరణకు సంబంధించిన అంశంగా చెప్పొచ్చునండి. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెంగీ వ్యాక్సిన్ అనేది వార్తల్లో ఉంది. సో ఈ డెంగీ వ్యాక్సిన్ ఏంటి అని అంటే ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనకు భారతదేశంలో నెక్స్ట్ ఇయర్లో రాబోతుందట. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్తే మరి ఈ వ్యాక్సిన్ని ఎవరు తయారు చేశారు, దాని పేరేంటి, రైట్, ఏ సంస్థ సహకారంతో ఇది విడుదల కానుంది, అసలు డెంగ్యూ వ్యాధి ఎందుకు వస్తుంది అనే అంశాలు డిస్కస్ చేద్దాం. సో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో నెక్స్ట్ ఇయర్ వరకల్లా రాబోతుందట. ఓకే, అయితే ఈ డెంగ్యూ వ్యాక్సిన్ను ఏ సంస్థ తయారు చేస్తుంది అని అంటే జపాన్కి చెందినటువంటి తకేడా ఫార్మా కంపెనీ. రైట్, జపాన్కి చెందినటువంటి తకేడా ఫార్మా కంపెనీ. రైట్, ఫార్మా కంపెనీ అనేది ఏ పేరుతో రిలీజ్ చేస్తుందట అంటే క్యూఎండా డెంగీ అనే పేరుతోటి ఈ వ్యాక్సిన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి, క్లియర్? ఓకే, సో ఇది మరి ఏ సంస్థ సహకారంతో రిలీజ్ చేయనుంది అని అంటే ఈ వ్యాక్సిన్ని సో మన హైదరాబాద్లోని బయోలాజికల్ ఉంది కదా, బయోలాజికల్ అనే సంస్థ సహకారంతో ఈ డెంగీ వ్యాక్సిన్ని రిలీజ్ చేయనుందట. ఓకేనా అండి. సో వ్యాక్సిన్ నేమ్ ఏంటి? క్యూఎండా డెంగీ అనేది వ్యాక్సిన్ నేమ్. సో ఇది ఏ దేశం రిలీజ్ చేస్తుంది? జపాన్కి సంబంధించినటువంటి తకెడా ఫార్మా కంపెనీ అనేది రిలీజ్ చేస్తుంది. రైట్, అయితే ఇది ఏ సంస్థ సహకారంతో అని అంటే బయోలాజికల్ సంస్థ సహకారంతో ఇది రిలీజ్ చేయనుంది. ఓకేనా అండి. ఇది ఈ డెంగీ వ్యాక్సిన్ గురించి. ఒకసారి డెంగీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డెంగీ అనేది ఎలా వస్తుంది అని అంటే మనందరికీ తెలిసిందే ఇప్పటివరకైతే అసలు డెంగీకి వ్యాక్సిన్ అనేది లేదు. వ్యాక్సిన్ అంటే ఏంటి అని అంటే వ్యాక్సిన్ అనేది రోగాలు రాకుండా ఇస్తారనమాట వ్యాక్సిన్స్ని. ఓకే, మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలకి ఏదైతే మనకు కొన్ని మంత్స్ బేబీస్కి ఈ వ్యాక్సిన్ వేయాలి అని చెప్పేసి అని అంటారు. ఎందుకు అని అంటే ఆ రోగాలనే ఇప్పుడు BCG అని అంటారు. సో ఆ రోగాలన్నిటి ఫ్యూచర్లో వాళ్ళకి రాకుండా ఉండడానికి ఇలాంటి వ్యాక్సిన్స్ అనేది ఇస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మన ఇండియాలోనైతే ఈ డెంగీని అదుపు చేయడానికి అని చెప్పేసి పరిశుభ్రతను మెయింటైన్ చేయడం, దోమలు నియంత్రించడానికి ఏదైనా ఈవినింగ్ అయితే ఇట్లా సంథింగ్ మందు అనేది చల్లుతూ ఉంటారు. సో అలాంటి ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నాం కానీ పర్టికులర్గా దీనికి వ్యాక్సిన్ అనేది అయితే ఇప్పటివరకు రాలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. అయితే ఇప్పుడు డెంగ్యూ అనేది ఎందుకు వస్తుంది మరి? ఎందుకు అని అంటే ఈడీస్ అనే దోమ, రైట్, ఈడీస్ అనే దోమ కాటు వల్ల ఈ డెంగీ వ్యాధి అనేది వస్తుందండి. రైట్, ఓకే, మరి మలేరియా వ్యాధి ఎలా వస్తుంది అని అంటే అది ఆడ ఎనాఫిలిస్, రైట్, ఎనాఫిలిస్ అనే దోమ కాటు వల్ల మలేరియా వస్తుందండి. రైట్, మలేరియా వస్తుంది.
మరి టైఫాయిడ్ ఇది మీకు సైన్స్ బయాలజీలో ఇంపార్టెంట్ అండి. ఈ మలేరియా అనేది ఏ దోమకాటు వల్ల వస్తుంది, లేకపోతే డెంగ్యూ ఎలా వస్తుంది, టైఫాయిడ్ ఎలా వస్తుందని. టైఫాయిడ్ వచ్చేసి మనకేంటి సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాల్మోనెల్లా టైఫీ, ఓకేనా. సో ఇది బ్యాక్టీరియా ఓకే. ఇది టైఫాయిడ్. సో ఇది బ్యాక్టీరియాకి సంబంధించింది, రైట్. ఇది బ్యాక్టీరియా వ్యాధి. ఇవి రెండు వైరస్ వ్యాధులు అండి. ఏవి? డెంగ్యూ కానీ తర్వాత మలేరియా కానీ వైరస్ వ్యాధులు. కానీ ఇది వచ్చేసి టైఫాయిడ్ అండి. సాల్మోనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి, ఓకేనండి. ఇది డెంగీ వ్యాక్సిన్ గురించి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెరిగిన చీతాల సంఖ్య అనే అంశం వార్తల్లో ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, మన భారతదేశంలోని కునో నేషనల్ పార్క్ ఉంది కదా. సో కునో నేషనల్ పార్కులో నెర్వా అనే చీత, రైట్. కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి నెర్వా అనే చీత 5 కూనలకు జన్మనిచ్చిందట, రైట్. ఓకేనా అండి, 5 కూనలకు జన్మనిచ్చింది. దీంతో మన భారతదేశంలో ఉన్న చీతాల సంఖ్య ఎంతకు పెరిగిందట అని అంటే 31కి పెరిగిందట, ఓకేనా అండి. 31 పెరిగిందట. అయితే కూనో నేషనల్ పార్కులో మాత్రము కూనో నేషనల్ పార్కులో మాత్రము ఎన్ని అంటే 19 కూనలు ఉన్నాయట. అండ్ 10 పెద్ద చీతాలు ఉన్నాయట, ఓకేనా అండి. ఓవరాల్గా మాత్రం 31 ఉన్నాయట. ఇక్కడ కొంత అంశము మనం ప్రాజెక్ట్ చీతా గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాజెక్ట్ చీతా అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మనకు సెప్టెంబర్ 2022 ప్రాజెక్ట్ చీతా. ఒక్క నిమిషం. సో ప్రాజెక్ట్ చీతా అనేది ఏంటి అని అంటే 2022 సెప్టెంబర్ 17న, రైట్. మోడీ జన్మదినం సందర్భంగా ఈ సెప్టెంబర్ 17న ఈ ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. అయితే అదే రోజున నమీబియా నుంచి 2022లో నమీబియా నుంచి ఒక 8 చీతాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక 5 ఆడ చీతాలు అండ్ 3 మగ చీతాలను తీసుకొని రావడం జరిగింది. 2023లో కూడా 12 చీతాలను తీసుకొచ్చారు. అలాగే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాము 2025లో అంటే మే నెలలో 2 దశల్లో సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానా ఉంటుంది కదా, బోట్స్వానా నుంచి మరొక 8 చీతాలను తీసుకురానున్నారు. ఈ విషయం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి. ఓకే, రాస్తున్నాను. సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి 8 చీతాలను ఎప్పుడు? మేలో అండి, మేలో తీసుకురానున్నారు. అది కూడా 2 దశల్లో, రైట్. ఓకేనా అండి. ఒక దశలో 4, మరొక దశలో 4, అలా 8 చీతాలను తీసుకురానున్నట్టుగా మనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది, ఓకేనా అండి. ఇది పెరిగిన చీతాల సంఖ్య అనే అంశం. ఎంతకు పెరిగినాయట? 31 పెరిగినాయట, ఓకేనా అండి. ఇది జాగ్రఫీలో పరంగా ఇంపార్టెంట్ అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మరి దీని గురించి ఏంటి అని అంటే ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరగనున్నాయి అనే అంశం డిస్కస్ చేద్దాం. సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకు బీహార్లోని పాట్నా ఉంటుంది కదా. బీహార్ క్యాపిటల్ ఏంటి? పాట్నా. సో ఈ పాట్నాలోని పాటలిపుత్ర కాంప్లెక్స్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరగనున్నాయండి. పాటలిపుత్ర కాంప్లెక్స్, ఓకే. సో అండ్ ఇవి ఎప్పుడు జరగనున్నాయి అని అంటే మే 4న ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్లో జరగనున్నాయి. అయితే బీహార్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగడం అనేది ఫస్ట్ టైం అండి, తొలిసారి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇక్కడ బీహార్లో జరుగుతున్నాయి. ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూ, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. సో ఎవరి వైభవ్ సూర్యవంశీ అని అంటే, రైట్, ఇతను ఒక క్రికెటర్ అండి. ఇప్పుడు అందరి నోట ఇదే పేరు వస్తుంది, రైట్. అయితే గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా. సో ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తోటి ఆడిన ఆటలో జరిగిన ఐపీఎల్లో ఇతను ఏంటి అని అంటే 35 బాల్స్కి సెంచరీ చేశాడండి, ఓకే. ఇతను 14 ఇయర్స్ ఈ అబ్బాయి 35 బాల్స్లోనే సెంచరీ చేసి చరిత్రను సృష్టించాడని చెప్పొచ్చు, ఓకే. అయితే ఇతను రికార్డు సృష్టించాడని చెప్పుకున్నాం కదా. సో మరి ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది ఎవరి పేరు మీద ఉండే అంటే యూసఫ్ పఠాన్ ఉన్నాడు కదా. 2010లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో యూసఫ్ పఠాను 37 బాల్స్కి సెంచరీ చేశాడండి, రైట్. యూసఫ్ పఠాన్ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ని ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ 35 బాల్స్కే సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడండి,
రైట్. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాము కేఎల్ రాహుల్ గురించి. మరి కేఎల్ రాహుల్ ఎవరు అని అంటే ఏది 135 ఇన్నింగ్స్కి 5000 రన్స్ చేసి అత్యంత వేగవంతమైన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. రైట్. అతని గురించి మనం కొద్ది రోజుల క్రితం డిస్కస్ చేసుకున్నాము. సో ఇది వైభవ్ సూర్యవంశి గురించి అండి. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇతని మీద ఒక బిట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి? రైట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాంతి కుమారి గారు వార్తల్లో ఉన్నారు. సో మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉంది కదా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ. ఈ సంస్థకు ప్రస్తుతం వీసీగా ఇప్పుడు శాంతి కుమారి ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారండి? శాంతి కుమారి గారు తెలంగాణకు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఓకే. ఈమె పదవి బాధ్యతలు ముగియడంతో ఈమెను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు వైస్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా నియమించనున్నారండి. రైట్. అండ్ ఇదే సంస్థకు అడిషనల్ డైరెక్టర్ జనరల్గా కూడా బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రకటించింది. మరి ఇప్పుడు ఈమె చీఫ్ సెక్రటరీగా ఈమె పదవి బాధ్యతలు ముగిశాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ ఎవరు తెలంగాణ ప్రభుత్వానికి అంటే కె రామకృష్ణరావు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి, రామకృష్ణరావు. సో ఇదే అండి అంశం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేసీ కాల్వ వార్తల్లో ఉందండి. సో ఈ కేసీ కాల్వ ఏంటి, ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది కర్నూలు టు కడప కాల్వ అని అంటారు. రైట్. ఓకేనా అండి? కర్నూలు టు కడప కాల్వ. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ కాల్వ అనేది ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇది ఎంపికైందండి. రైట్. సో మరి ఈ అవార్డుని ఎవరిస్తారు అని అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వారు ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది, ఈ కేసీ కాల్వను. ఓకేనా అండి? అయితే అంటే దీని హిస్టారికల్గా దీని బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసి దీని ప్రాముఖ్యతను మొత్తం గుర్తించి ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఓకేనా అండి? అయితే దీని గురించి కొంత డిస్కస్ చేద్దాము. ఈ కాలువను 1847 రైట్ 1847లో డచ్ వాళ్ళు సరుకు రవాణా కోసం ఈ కాలువను ఏర్పాటు చేశారండి, సరుకు రవాణా కోసం. ఓకేనా అండి? అంతేకాకుండా దీన్ని ఏమంటారు అని అంటే ఇది మనకు కర్నూలు రివర్ బేసిన్ అండ్ పెన్నార్ రివర్ బేసిన్ మధ్య నీటి సరఫరా కోసం కూడా తవ్వించారు అని చెప్పేసి చెప్తారు. ఓకేనా అండి? అయితే ఇదేంటి అని అంటే అనధికారికంగా ఒక 4.5 లక్షల ఎకరాలకు రైట్ 4.5 లక్షల ఎకరాలకు ఇది సాగునీటిని అందిస్తుందండి అనధికారికంగా. రైట్. అండ్ అంతేకాకుండా కర్నూలు నుంచి వైఎస్ఆర్ జిల్లా ఉంది కదా, సో ఈ జిల్లాల మధ్య దాదాపుగా 194 గ్రామాలకు ఇది తాగునీటిని అందిస్తుంది. ఇది సాగునీరు అండి. అనధికారికంగా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరును. తర్వాత ఈ కర్నూలు అండ్ వైఎస్ఆర్ జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాల్లో దాదాపుగా 194 గ్రామాలకు తాగునీరును అందిస్తుందట ఈ కాల్వ. సో దీని ప్రాముఖ్యత గుర్తించిన ఈ కమిషన్ వాళ్ళు దీన్ని ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా గుర్తించడం జరిగింది. ఇది ఏపీ అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ.